దృష్టద్యుమ్నుడు స్వయంవరం తర్వాత పాండవుల్ని ఫాలో అయ్యాడు. వాళ్ళ దినచర్య ఏంటి, వాళ్ళ ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అన్ని చూశాడు. పుట్టినప్పటి నుంచి రాజమందిరంలో సర్వ సౌఖ్యాలతో జీవించిన ద్రౌపది ఇప్పుడు ఎవరో భిక్షేస్తే దాన్ని ఫుడ్ గా తింటాం, అలాగే నేల మీద పడుకోవడం కూడా చూశాడు. ఇలా పాండవుల గురించి ప్రతి విషయం సేకరించి ద్రుపదుడి దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: తండ్రి, స్వయంవరం దగ్గర జరిగింది అందరం చూశాము. ఆ ఇంట్లో కాలిపోయి చనిపోయారనుకున్న పాండవులు చావలేదు, వాళ్ళే 5 బ్రాహ్మణులు అని చెప్పాడు. ద్రుపదుడు చాలా సంతోషించాడు. వెంటనే తన దగ్గర ఉన్న పురోహితుణ్ణి పాండవుల దగ్గరికి వెళ్లి వాళ్ళని విందుకు ఇన్వైట్ చేయమన్నాడు. చెప్పినట్టే పురోహితుడు వెళ్లి యుధిష్ఠిరుడితో మాట్లాడాడు. పాండవులు, ద్రౌపది, కుంతి పాంచాల రాజ్యానికి వచ్చారు. ద్రుపదుడికి వాళ్ళ పాండవులని తెలిసిన వాళ్ళ నోట్లోంచి వినాలనుకున్నాడు. సో యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు: మీరెవరు? బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యాల, శూద్రుల, లేదా మానవ రూపంలో వచ్చిన దేవతల? నిజం చెప్పండి. మీరెవరో తెలిస్తే వాటి శాస్త్రాల ప్రకారం వివాహం చేస్తాను అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు: రాజా, మేము మీతో సంబంధం కలుపుకోవడానికి తగిన వాళ్ళమే, మేమే పాండవులం అని చెప్పి అందరి ఐడెంటిటీ రివీల్ చేశాడు. అదొక్కటే కాకుండా వాళ్ళ ఇంటి నుంచి ఎలా తప్పించుకున్నారు, ఇల్లు ఎలా కాలిపోయింది, ధృతరాష్ట్రుడు ఎలా ప్లాన్ వేశాడు, ఇవన్నీ కూడా ద్రుపదుడికి చెప్పాడు. అప్పుడు ద్రుపదుడు ధృతరాష్ట్రుడు చేసిన పని ఎంత నీచమైందో అర్థం చేసుకున్నాడు. వెంటనే పాండవులకి తమ రాజ్యం పొందేలాగా తను సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత ద్రుపదుడు యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్లి అర్జునుడికి ద్రౌపదినిచ్చి పెళ్లి చేద్దాం అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు: రాజా, ద్రౌపది మా 5 అన్నతమ్ములకి భార్య అవుతుంది, అలా అని మా తల్లి ఆదేశించింది అని చెప్పాడు. ఆ మాట విన ద్రుపదుడు షాక్ అయిపోయాడు. నోట్లోంచి మాట రాలేదు. కానీ మెల్లగా తేరుకొని ఇలా అన్నాడు: యుధిష్ఠిర, ఒక పురుషుడికి చాలా మంది భార్యలు ఉండొచ్చని మన శాస్త్రాలు చెప్తున్నాయి, కానీ ఒక స్త్రీకి అనేక మంది భర్తలు ఉండొచ్చని మన శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదు. అలా జరిగినట్టు కూడా ఎక్కడా వినలేదు. నువ్వు చెప్తుంది ధర్మానికి విరుద్ధం, లోకాచారానికి కూడా విరుద్ధం అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు: రాజా, ధర్మం స్వరూపం చాలా సూక్ష్మమైనది, దానిని తెలుసుకోవడం మనకి సాధ్యం కాదు. కానీ మా తల్లి గారు ఇలానే చేయమని ఆదేశించారు, అదే మా ధర్మం అని అన్నాడు. అయినా ద్రుపదుడు కన్విన్స్ అవ్వలేదు. అలా ద్రుపదుడు, పాండవులు, దృష్టద్యుమ్నుడు, కుంతి డిస్కస్ చేసుకుంటుండగా వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడు.